విశాఖపట్నంలో అంగన్వాడీ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వెంటనే వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నారు. గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ, సంక్షేమ పథకాల అమలు, అదనపు పనిభారం తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు యూనియన్ నేతలు తెలిపారు. నా పేరు ఎం వెంకటలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విశాఖ జిల్లా ఏఐటీసీ అనుబంధం. అలాగే ఈ రోజు మేము ఇక్కడ నిరాహార దీక్షలు కూర్చోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన మార్చి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే మేము 42 రోజులు స్ట్రైక్ చేసేటప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళే మా టెంటల దగ్గరికి వచ్చి అప్పుడు మాకు ఏం హామీలు ఇచ్చారంటే, మన ప్రభుత్వం వస్తే మీ అందరి సమస్యలు తీరుస్తాము, మీ అందరికి కూడా మీ అందరి బాధలు తెల్లారుస్తామని చెప్పారు. అప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మా అంగన్వాడీ బాధలు అయితే మాత్రం ఎక్కడ కూడా ఏమి తీరేదేమి కనబడట్లేదు. అసలు అంగన్వాడీల కోసం ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. నిత్యావసర ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మెడికల్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మా జీతాలు అయితే మాత్రం ఎక్కడ కూడా పెరగటం లేదు. ఇదే జీతం మీద 11,500 జీతం మీద బతకాలి అంటే చాలా కష్టంగా ఉంది. అలాగే జీతం పెంచండి మహాప్రభు అనేసానంటే వరకైతే మాత్రం విపరీతంగా పెంచుతున్నారు. అలాగే ఈ రోజు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా నిరాహార దీక్షలు చేయడానికి అయితే మాత్రం మేము సిద్ధమయ్యాము. అలాగే ఈ రోజు మా రాష్ట్ర నాయకులు ఏమంటే మినిస్టర్ గారు ఏమో చర్చలకు పిలిచారు. అదే విధంగా ఈ రోజు చర్చల్లో మా సక్సెస్ అయితే మేము ఈ రోజు నుంచి ఆపడం అయితే జరుగుతుంది. లేకపోతే విఫలంగానైతే చర్చలు అయితే మాత్రం కంటిన్యూ చేయవలసి వస్తుంది. ఇంకా పోరాటం అయితే మాత్రం ఉద్రిక్తం చేస్తాము. అలాగే 2వ తేదీ చలో విజయవాడకు కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. అలాగే 2 దఫాలు ఈ ప్రభుత్వం హయాంలోనే అంగన్వాడీ జీతాలు అయితే పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం హయాంలో జీతాలు అయితే పెంచుతారనేసి ఆశిస్తున్నాము. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరం కూడా ఎదురు చూస్తున్నాము. అలాగే కానీ మా అంగన్వాడీలకు జీతాలు అయితే పెంచినట్టుగా అయితే మాత్రం మేము గడపకి కూడా ఈ కూటమి ప్రభుత్వం కోసం మేము ప్రచారం చేసి మళ్ళీ ఈ ప్రభుత్వానికే సపోర్ట్ చేసి మేము అందరం తెచ్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాము.